హాయ్ అండి. ఈరోజు మనం చేపల పులుసు చేసుకుంటాము. ఇది మొత్తం అంటే 1.5 కేజీ చేపలు నేను సగం సగం చేశానండి. తలకాయ, తోక మధ్య కొన్ని ముక్కలు చేసి పులుసు పెడుతున్నాను. ఇది తీగూరక అనేది పక్కకు పెట్టేస్తూ ఉన్నానండి. ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ ముక్కలండి ఇంచుమించు 3/4 కేజీ ఉంటుందండి చేప. ఇది 3/4 కేజీ చేపకి చూడండి నా గుప్పెటంతా కరెక్ట్గా చింతపండు తీసుకున్నానండి. 2 టమోటాలు, ఒక పెద్ద ఎర్రగడ్డ, ఒక మామిడికాయ తీసుకున్నానండి. ఇప్పుడు మనం చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. చేపలండి ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకునేసానండి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న స్పూను, 2 స్పూన్లంతా ఉప్పు, 1/2 స్పూను పసుపు వేసేసి బాగా కలిపి పెట్టుకుందామండి. చూడండి ఇప్పుడు పాన్ తీసుకునేసి దాంట్లో ఒక 2 గంటలండి, ఇదండి ఈ గంటతో 2 గంటలు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే కాగిందండి. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు, పసుపు వేసి కలిపి పెట్టుకున్నాం కదండి చేపలు. ఆ చేపల్ని పులుసుకి మేమైతే ఇలా కొద్దిగా వేయించుతామండి. ఉప్పు కాదంటే ఊరికి అటు ఇటు టర్న్ చేసుకునేసేయండి చాలు. కొద్దిగా వైట్గా వస్తుంది పైన. చూడండి జస్ట్ ఇంతే చాలు, తీసేసేయండి. అలాగే మనం పులుసుకి అయితే ఎన్ని ముక్కలు తీసుకుంటామో అన్ని ముక్కలు ఇలాగే చేసుకుంటామండి. కొద్దిగా వాడ్చుకుందాము ఆయిల్లో. చూడండి అన్ని చేపలు అయితే మనం ఇలా వేయించి పక్కన పెట్టేసుకుంటాము. మనం వేయించుకున్న బాండట్లోకి అనండి పోపు పెట్టేసుకునేస్తాము. పోపుకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొద్దిగా ధనియాలు, ఇవన్నీ యాగనిద్దాము. ఎగిపోయాయండి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసేసుకుంటాము. ఎర్రగడ్డలు కొద్దిగా బాగా యాగాలండి. ఎర్రగడ్డలు వేగేటప్పుడే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకునేసేయండి. ఇవి మొత్తం బాగా యాగాలి. చూడండి ఎర్రగడ్డలు అయితే వేగిపోయాయండి. ఇప్పుడు మనం దీంట్లోకి టమోటాలు వేసేసుకుందాం. టమోటాలు కూడా బాగా మగ్గనిద్దామండి. బాగా మెత్తగా మగ్గిపోవాలి. టమోటా మగ్గేటప్పుడే అంటే దీంట్లోకి మనం ఉప్పు, పసుపు వేసేద్దాము. చూడండి 1 స్పూను, మనం చేపలు ఆల్రెడీ వేసాం కదండి, 1 స్పూన్ వేసి కొద్దిగా వేస్తున్నాను. చేపలు మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసాం కాబట్టి ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోండి. ఉప్పు, కారం అంటే ఇవి 2 మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. పసుపు 1/4 స్పూన్ వేసానండి. ఇప్పుడు వీటిని బాగా మెత్తగా వాడుకుందామండి. చూడండి టమోటాలు కూడా బాగా మగ్గిపోయేసాయి, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకుందాము. నాది చిన్న స్పూన్ అండి, దాంతో నేను 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. స్పూన్ మాత్రం గమనించండి, చాలా చిన్న స్పూన్ నాది. 2 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా బాగా యాగనిద్దాం కొద్దిగా. ఇందాక నేను మీకు చింతపండు చూపించాను కదండి, ఆ చింతపండుని ఇట్లా నీట్గా నీట్గా పిండి పెట్టేసుకునేసాను. చూడండి కారం కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఈ చింతపండు రసం మనం పోసేసుకుందామండి. చూడండి ఇలా అయితే వచ్చింది. ఇంకా కొద్దిగా అయితే మనం వాటర్ పోసుకోవచ్చు. ఈ పులుసుని ఇంకా ఒకసారి పిండుకుందామండి బాగా. నేనైతే ఇలా పిండి పెట్టుకున్నానండి. ఇదిగానే వేసేస్తున్నాను పులుసులో. అడుగులు మాత్రం పోయికండి. చూడండి ఇప్పుడు పులుసు మనకి ఇలా అయితే వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం బాగా ఉడకనిద్దామండి. పులుసు ఇలా ఉడికేటప్పుడు దీంట్లో మనకు పులుసు పొడి వేసుకుందామండి. అది ఎలా తయారు చేసుకోవాలో నేను ఒకసారి చూపిస్తాను. ఇదంటే పులుసు పొడి అనేది దీంట్లో ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, కొద్దిగా మిరియాలు కూడా అండి అన్నీ వేయించుకొని ఇలా పొడి చేసి మేము స్పేస్ చేసి పెట్టుకుంటామండి. ఇది ప్రతి పులుసులోకి వేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది పక్కా కొలతలతో నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఈ పొడిని అయితే మనం ఇప్పుడు దీన్ని 1 స్పూన్ వేసుకుంటాము. ఒక్కసారిగా మనం చేసి పెట్టుకున్నామంటే ఎప్పటికైనా అలాగే ఉంటుందండి. కొద్దిగా ఉప్పు వేసి పెట్టేసుకునేసామంటే అప్పటికప్పుడు చేసుకుంటే కొద్దిగా మిగిలిపోవడము ఇట్లా అంతా జరుగుతూ ఉంటుంది. ఒకసారి స్పేర్ చేసి పెట్టుకునేసేయండి. చూడండి పులుసు అయితే ఉడికిపోయింది. ఆయిల్ కూడా చుట్టూరు ఫామ్ అయిపోయిందండి. చూడండి ఇప్పుడు ఇంత చిక్కదనంకి రావాలండి. ఇప్పుడు దీంట్లో మనము వేయించి పెట్టుకున్న చేపలు, మామిడికాయ వేసేసుకుందాము. చూడండి జాగ్రత్తగా ఇలా వేసుకోండి. తలకాయ మధ్యలోకి వేసేసుకునేసేయండి. ఇట్లా అన్నీ నీట్గా స్ప్రెడ్ చేసేయండి. ముక్కలన్నీ కలిసేటట్టు మధ్యలో గంటె పెట్టుకొని ఊరికి ఒక్కొక్కరు పట్టానండి. అన్నీ స్ప్రెడ్ అయిపోతాయి, సిట్ అయిపోతాయి.
ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసుకునేసి కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. మంట మీడియం మంట మీదే ఉంచుకొని ఉడకనియండి. ముక్కలతో పాటు కానీ మామిడికాయ ముక్కలు కూడా అక్కడక్కడ వేసేసేయండి. మనం చేపలు వేయక ముందే అండి మనం ఉప్పు కారం ఒకసారి సర్చ్ చేసుకోండి. మనం చేపలు వేయించాం కదండి ఇందాక, ఆ వేయించినప్పుడు వచ్చిన ముక్కలు వేసాం కదా, దాంట్లో ఉండే నీళ్ళు ఆయిల్ అంతా కూడా పులుసులో వేసేసుకునేసేయండి. ఓకే, చూడండి పులుసు అయితే సూపర్గా రెడీ అయిపోయిందండి. ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. దీంట్లో లాస్ట్గా మనం కొద్దిగా కరివేపాకునండి ఎప్పుడైనా కానీ అట్టట్టే వేయబాకండి, మధ్యలోకి సగం కట్ చేసి వేయండి. దాంట్లో వాసన సూపర్గా వస్తుంది. ఇప్పుడు వేడి మీద అసలు కలబెట్టద్దు. పులుసు కలబెట్టాలంటే ఈ సైడ్ ఆ సైడ్ ఈ కాళ్ళు ఉంటాయి కదండి, వాటితో ఇట్లా ఇట్లా తిప్పి కలబెట్టుకోండి. అంతేగాని గెంటితో మాత్రం కలబెట్టద్దు. నేను పొయ్యి అయితే ఆపేస్తున్నాను. చల్లారిన తర్వాత దీన్ని టేస్ట్ చేయండి. దీన్ని కొద్దిసేపు అలాగే మూత పెట్టేద్దాము. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అండి. వేడి వేడి అన్నంతో చేపల పులుసు సంగటితో కానీ టేస్ట్ చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.